ఎన్నికలు ముగిసి ఏడాదిన్నరైనా ఆ నియోజకవర్గంలో రాజకీయం ఇంకా సెగలు కక్కుతూనే ఉంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే, మాజీ మంత్రి. భూ ఆక్రమణలపై బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు. ఆ ఇద్దరి రాజకీయ సవాళ్లతో నియోజకవర్గం రణరంగంగా మారుతుందా? రాచరిక పాలన సాగుతుందన్న ఆరోపణల్లో నిజముందా? ఇందుకే అధికార విపక్ష పార్టీల నాయకులు కత్తులు దూసుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? లెట్స్ వాచ్. అసలే దూకుడు ఎమ్మెల్యే, అవతల మాజీ మంత్రి. సీనియర్ని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయిన నాయకుడు తగ్గేదే లేదంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దూకుడు పెంచారు. జడ్చర్ల అభివృద్ధి కోసం కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో విధంగా కాస్త వివాదాస్పదం అవుతూనే ఉంది. 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై అనిరుద్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా జడ్చర్ల ప్రజలకు దగ్గరైన అనిరుద్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్లలో గతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఎకరాల భూముల కబ్జాకు గురయ్యాయని జిల్లా కలెక్టర్, మంత్రులకు లేఖలు రాస్తూ నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే. దీంతో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సైతం అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాకుండా పలు సందర్భాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయన అనుచరులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన హయాంలోనే బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు బీటీ రోడ్డు మంజూరైందని, లక్ష్మారెడ్డి సిఎన్ఆర్ సంస్థకు పలు కంపెనీల నుంచి నగదు బదిలీ అయ్యిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అత్త, మేనలుడు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇటీవల లక్ష్మారెడ్డి మీడియా సమావేశం పెట్టి సిఎన్ఆర్ సంస్థకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు నిరూపించిన బాలానగర్ గంగాపూర్ బీటీ రోడ్డును ప్రస్తుతం అనిరుద్ రెడ్డి మంజూరు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. జడ్చర్ల ఎమ్మెల్యే ఈ సవాల్ స్వీకరించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి. గతంలో ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా పట్టనట్లున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మీడియా సమావేశాలు పెట్టి ఎమ్మెల్యే ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు. కానీ ఈసారి లక్ష్మారెడ్డి నేరుగా మీడియా ముందుకొచ్చి ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఆసుపత్రి దగ్గర ఎలాంటి ఆక్రమణలు జరగలేదని ఖండించారు. లక్ష్మారెడ్డి మేనల్లుడు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. చాలా నెలలు ఓపిక పట్టిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మౌనం వీడి ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో గజం భూమి కూడా ఆక్రమణలకు గురి కాలేదన్న లక్ష్మారెడ్డి నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ఎమ్మెల్యే తాను నీతిమంతుడని చెప్పుకుంటున్నారని, ఎవరు ఎలాంటి వారో ప్రజలే చెబుతారని మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. అధికారులను బెదిరించి పనులు చేయించుకోవడం ఎమ్మెల్యే నైజంగా మారిందన్నారు. నియోజకవర్గంలో ఇసుక అవినీతిలో ఎమ్మెల్యే ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. దారా భాస్కర్ అనే సొంత పార్టీ కార్యకర్త ఆరోపణలు చేస్తే అనిరుద్ రెడ్డి సమాధానం ఇవ్వలేకపోయారంటున్నారు లక్ష్మారెడ్డి. ఎమ్మెల్యే వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలోని తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. జడ్చర్లలో రాచరిక పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యేపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తనకు పోలీస్ ఎస్కార్ట్ వద్దని, ఎవరిని ఇబ్బంది పెట్టని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే ప్రస్తుతం చేస్తోన్నదేంటని లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే సోదరుడు తల్లికి కూడా పోలీస్ ఎస్కార్ట్ వారుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. సోదరుడు, అనుచరులపై అనేక భూకబ్జా ఆరోపణలు వచ్చినా అనిరుద్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికే సవాళ్లతో రాజకీయ అలజడి లేపిన తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య వైరం, పొలిటికల్ అవుట్లు చాలానే పేలేలా ఉన్నాయి. పోటాపోటీ మీడియా సమావేశాలతో జడ్చర్ల రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. లక్ష్మారెడ్డి సవాళ్లను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో జడ్చర్ల నేతల మధ్య జగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.